హరే కృష్ణ. కృష్ణుడు అన్యాయం జరుగుతుంటే చూడడం కూడా అధర్మం అని చెప్పిండు. సో నేను ఇలాంటి వాటి మీద కూడా వీడియోస్ చేస్తా, నేను రియాక్ట్ అవుతా. నేను ధర్మంలో నడుస్తున్నా కాబట్టి ధర్మాన్ని ఫాలో అవుతా. అండ్ గైస్, ప్రేమిస్తే చంపేస్తారా? ప్రేమిస్తే చంపేస్తారా? ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ భగవద్గీతలో ఉంది? ఏ ఖురాన్లో ఉంది? ఏ బైబిల్లో ఉంది? మీ ఇంటి వరకు వస్తే మీకు ప్రాబ్లం లాగా అనుకొని ఒక మనిషిని చంపడానికి కూడా వెనక్కిపోతలే. సొసైటీలా, ఈ ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు? మీ ఇంటి వరకు వస్తే ఒకలాగా రియాక్ట్ అవుతారు, పక్కింట్లో ఏదో అవుతే మాత్రం మనకెందుకులే అని చెప్పి గమ్మునుంటారు. ప్రేమిస్తే చంపడం ఎందుకు? కూర్చోబెట్టి చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, వర్కౌట్ కాదు, సెట్ అవ్వదు, మాకు ఇష్టం లేదు అని చెప్పి. వీలైతే తిట్టండి, 2 చెంపదెబ్బలేయండి, అంతేగాని చంపడం ఏంది భయ్యా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే, ఒక 21 years ఓల్డ్ అబ్బాయి వారసిగూడ సికింద్రాబాద్ ఏరియాలో ఒక ఘోరంగా బ్రూటల్గా పబ్లిక్లో పొడిచి చంపారు. ఏం తప్పు చేసాడు? మంచిగానే కదా అమ్మాయికి చెప్పిండు, ఇది రైట్ ఏజ్ కాదు, మనం చదువుకోవాలి, చదువు కంప్లీట్ అయిపోయాక సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. తప్ప అది? చంపేంత పెద్ద తప్పు ఏం చేసిండు అతను? ప్రేమిస్తే చంపడం ఏంది అసలు? ప్రేమించడం తప్పు అని ఎక్కడ రాసింది? ఏ బుక్లో రాసింది? ఏ దేవుడు చెప్పిండు తప్పు అని? మీకు చేతులు జోడించి చెప్తున్నా, పెద్ద మనుషులకి, ప్లీజ్, ఒక మనిషిని చంపే రైట్ ఎవరికి లేదు. చట్టాన్ని మీ చేతులకు తీసుకొని ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాం, కొడతాం, తిడతాం, చంపుతాం. ఇది కరెక్ట్ కాదు. ఇది అందరికీ అప్లికబుల్ అవుతుంది. మైండ్ ఇట్.